అంతమంది 30% మిగతా ప్రభ దగ్గర ఉంటే మిగతా 70% కూడా మన ప్రభ దగ్గరే ఉంది. ఇదే అభిమానంతో మీరందరూ బాగా కృషి చేసి మీ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయా అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూసే వరకు కూడా ఇదే ఉత్సాహంతో మీరందరూ కూడా పనిచేస్తారని చెప్పి భావిస్తున్నాం. ఈ ప్రభ కంబవారిపాలెం ప్రభ చిలకలూరిపేట మండలం కంబవారిపాలెం గ్రామం అంటే మీ అందరిలో కూడా వేరే విధంగా అప్పు ఉండేది. దాన్ని ఛేదిస్తూ ఇప్పటివరకు 4 సంవత్సరాలుగా మేము ఈ ప్రభావం నిర్వహించడం జరుగుతుంది. కంబవారిపాలెంలో నాయకులందరూ కూడా ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ ప్రభ కోసం వాళ్ళు ఎంతో కృషి చేసి ఈ ప్రభ నిర్వహించడం జరుగుతుంది. కంబవారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ, కంబవారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో మీ గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి కంబవారిపాలెం కాంగ్రెస్ పార్టీ ప్రభ వైఎస్ఆర్ పార్టీ ప్రభ పెట్టారు. మన గ్రామంలో మనం ఏం చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి అనే దృక్పథంతో ఆలోచించి మీరందరూ కూడా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి జనమంతా ఉన్నారు. ఇక్కడ ఇదే స్ఫూర్తితోటి మీరందరూ కూడా ఈ కంబవారిపాలెం ప్రజలు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా కష్టపడి ఈ ప్రభను నిర్మించారో మీరు అదే స్ఫూర్తితోటి మీ గ్రామాల్లో మీకున్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా కృషి చేసి పార్టీ నిర్మాణానికి కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. కంబవారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ నిర్మించడం అంటే ఎంత కష్టతరమైనదో ఈ చిలకలూరిపేట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఏ గ్రామంలో కూడా చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా ఏ గ్రామంలో కూడా ఇంతకంటే ఆర్థికపరమైనటువంటి గ్రామాల్లో కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా నిర్మించలేదు. కంబవారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ నిర్మించడం జరిగింది. దీన్ని